రఘువరాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచరకరం వినాశకరం నమామి. సభాయే నమః. సద్గురు శివానందమూర్తి గారి దివ్య చరణాల విందాలకు నమస్కరిస్తూ, మనకివాళ సభ ప్రారంభం చాలా అదృష్టమైన సభ. శివ దృష్టితో ప్రారంభమైంది. కాదు, నా దృష్టి శివానంద దృష్టి. శివానంద దృష్టితో బయలుదేరితే అంతా ఆనందమే. శివస్వరూపమే శుభం, ఆనందం. నేను నిజంగా ఇక్కడికి వస్తున్నానంటే అన్నీ మానేసా వెళ్ళటము, కానీ ఇక్కడికి మాత్రం వదలన. కారణం ఏమిటంటే, నాకు చిన్నప్పటి నుంచి రాముణ్ణి చూద్దామని ఉండేది. 65 ఏళ్ళు పురాణం చెప్పా, 250 పైన రామాయణాలు చెప్పా, రాముడు కనపడలే. భద్రాద్రి కళ్యాణం వెళ్ళి చెప్పా 7-8 ఏళ్ళు, అక్కడ కనపడలే. ఉత్సవ విగ్రహాలు కనపడ్డాయి. రాముడు కనపడాలని ఈ శ్రీరామనవమికి వస్తున్నా ఇక్కడికి. నాకు ఇక్కడికి వస్తే రాముడు కనపడ్డంత ఆనందం ఉంటుంది. కనపడ్డాడని నేను చెప్తే మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కనుక అటువంటి మహాభాగ్యం ఇది. ఖర నామ సంవత్సరం. ఈ మధ్యంతా మోడ్రన్ పద్ధతులు వచ్చినాయి. శ్రీకరం అనుకోడు, శ్రీకరం అని ఇంకోడు. ఈ శ్రీ పెట్టితే కానీ అది అందంగా ఉంటుంది. కరం అంటే గాడిద అసలు అర్థం. శ్రీకరం అంటే శ్రీగాడిదనే. నాకేమిటో అర్థం కాలే. సైలెంట్ చేస్తే కొంచెం అందం శ్రీకరం. కానీ మనకు నిజంగా శ్రీకరమే. ఈ శ్రీకర సంవత్సరంలో చైత్ర శుద్ధ నవమి నాడు, ఈనాడు శివ దృష్టితో మనం ప్రారంభించామంటే ఇంతకంటే శ్రీకరం ఉంటుందా? అటువంటి శ్రీకర సంవత్సరం ఈనాడు మనం గురువు గారి యొక్క, శివానందమూర్తి గారి యొక్క ఆ ప్రసారంతో ఏడాది మనకు శ్రీకరంగా ఉంటుంది. ఈ ఏడాది సుఖంగా శుభంగా ఉండాలంటే ఈ శ్రీరామనవమికి తప్పకుండా పాల్గొనాలా అని నా భావం చెప్పా తమకు. మీరు కూడా ఏకీభవిస్తారు. ఈనాడు శ్రీరామ నవమి, ఆయన పుట్టినరోజు. కానీ మనం చేస్తున్నది ఆయన పెళ్లి. జయంతికి మామూలుగా ఉపవాసం ఉండాలి, కానీ మనం ఆ సింబల్ వదిలిపెట్టలే. పానకం, వడపప్పు ఆ లక్షణాలు పెట్టాం. కానీ మరి భోంచేయాలంటే కష్టం కదా ఉండటం అంటే. అందుకని ఆయనకు పెళ్లి చేసేస్తే మనకు భోంచేయటానికి ఆయగా తప్పడం కుదురుతుందని మరి ఎలా పెట్టారో మొదటి నుంచి ఇదొక పద్ధతిగా పెట్టారనుకోండి. అసలు ఒక మాట, అసలు పుట్టింది ఇప్పుడు ఈరోజు కాదుగా. ఆయన పెళ్ళింది వైశాఖ మాసంలో. మనం చెప్పుకుంటున్నాం, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు నిత్యోత్సవం. అటువంటి రామచంద్రమూర్తిని గురించి ఏదో 4 మాటలు మనకు తోచినాయి. ఆ భగవంతుడు ప్రేరణ ఇచ్చినాయి, సద్గురు కటాక్షం. దాంతో 4 మాటలు చెప్పుకుందాం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఏం చెబుదామా అని లేచి కూర్చొనేటప్పటికి ఈ శ్లోకం గుర్తొచ్చింది. వేదవేద్యుడైనటువంటి పరమపురుషుడు శ్రీరామచంద్ర ప్రభువుగా అవతరించాడు. అవతరిస్తే ఏమొచ్చింది? ఆయన్ని తెలపడానికి వేదం కావాల్సి వచ్చింది. ఎందుకని? ఆయన వేదవేద్యుడు గనక. వేదం ఏం చెబుతుందన్నారు? విధి నిషేధాత్మక రూపో వేద.
ఇంకో అర్థం చెప్పారు, చోదల లక్షణోర్ధో ధర్మ. ధర్మాన్ని ప్రతిపాదించేదే వేదం. ఏది చెయ్యవలనో చెయ్యవచ్చో చెయ్యాలో అది చెప్పేవాడు. ఏది చెయ్యకూడదో ఏది చెయ్యరానిదో అది చెప్పేది. విధి నిషేధం. సత్యం వద ధర్మంచర బాహింస్యాత్ సర్వాభూతాని నాప్సు మూత్రపురుషం కుర్యాత్ నా నిష్ఠీవేత్ నా వివసనశ్రాయాత్. నిషేధాలు, విధులు. ఈ విధి నిషేధాలని చెప్పడం కోసం వచ్చింది వేదం. అంతేకాదు ఇంకో రూపంగా ఈ రెండూ చెప్పడం వల్ల, దీన్ని ఆచరించడం వల్ల తెలియదగింది, తెలుసుకోదగింది తెలియచేయటానికి వచ్చింది. మనకు తెలియంది తెలియజేయాలి. వేదంలో ఉందండి, కాఫీ పొద్దున సాయంత్రం తాగమన్నారు. కాఫీ గింజలు కూడా ఆ రోజుల్లో వేయించేవారట. అది కూడా వేదంలో ఉందని ఈనాడు వేదాన్ని చక్కగా సరళంగా సామాన్యంగా అందుబాటులోకి అన్వయించి చెప్తున్నారు. వేదం నీకు కాఫీ తాగటానికి, నువ్వు భోంచేయటానికి, ఆవకాయ కలుపుకోవడానికి, మామిడికాయ పచ్చడి వేసుకోవడానికి రాలే. అది నీకే తెలుసు. నీకు తెలియంది ఏదన్నా ఉంటే, నీ ఇంద్రియాలకు గోచరించింది ఉంటే, నీకు తెలియంది తెలియ చెప్పడానికి వేదయతి ఇది వేద. తస్మాత్ వేదస్య వేదత్వం. మనకు తెలియంది ఏముంటుందండి? అన్నీ తెలుసు కదా. నీకే కాదు, బ్రహ్మ కూడా తెలియంది ఉందన్నారు శృతి గీతల్లో. కయ్యను వేద బత అవరలగ్గ జన్మలయ అగ్రసరం. అగ్రసరం అవరజన్మలయ కహను వేద. తన తర్వాత పుట్టినవాడు, తన తర్వాత పెరిగినవాడు, తన ముందు మరణించేవాడు తనని ఎలా తెలుసుకుంటాడు? ఆ సర్వేశ్వరుడు పరమాత్మ తెలియబడ్డాడు. పరమాత్మ తెలియాలంటే ఇంద్రియములతో తెలియబడ్డు, మనస్సుతో కూడా తెలియబడ్డు. ఎన్ మనసా నమనుతే ఏనాహుర్మనోమతం. అక్కడే చిక్కు. మనసైవ ద్రష్టవ్యం. ఇదండి వేదాల్లో చిక్కు. ఒకచోట మనస్సుతోటే తెలియబడతాడన్నాడు, ఒకచోట మనస్సుకు తెలియదన్నాడు. ఎట్లదండి రెండు? ఈ రెండింటినీ వివరించడం కోసమే పురాణ ఇతిహాస కావ్యాలు పుట్టినాయి. ఎందుకని? దానికి ప్లాట్ఫారం, ఒక వేదిక కావాలి. విచారించాలి, విమర్శించాలి. విమర్శిస్తే కానీ తెలియదు. కర్మ చెయ్యన్నాడు ఒక చోట, కర్మ వదిలేయరా అన్నాడు. కర్మైవ కురు కౌంతేయ కర్మజ్యాయో హ్యకర్మణ నతు తిష్టత్యకర్మకృతు. కర్మ కర్మ గీత. అదే మరణ ఇంకో చోట నకర్మణాన ప్రజయాధనేనా. కర్మతో ఏమీ లేదు. ఇలా రెండు విరుద్ధమైన విషయాలు వేదంలో ఉన్నది గనక యద్వేదాత్ ప్రభు సంహితాద్ అధిగతం అన్నాడు విద్యానాథుడు. ఆర్డినెన్సులాగా ఉంటాయి వేదాలు. వాటిని వివరించి, విచారించి, విశ్లేషించి వివరణ చేస్తే గాని వస్తు విషయం తెలియదు గనక ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే. ఇతిహాస పురాణాలతో వేదాన్ని ఉపబ్రహ్మణం చెయ్యాలి. అందుకోసం వచ్చిన ఇతిహాస పురాణాలు. నీకు తెలిసిన ఆవకాయ గోంగూర చెప్పడానికి కాదు, మన ఇళ్లల్లో కబుర్లు చెప్పడానికి కాదు, మనం ఎట్లా ఉంటామో దాన్ని పోల్చుకొని చమత్కారంగా కాలక్షేపం చేయటానికి కాదు. అది పురాణ ప్రవచనం కాదు, పురాణ ప్రసంగం. ఆ పురాణం మీద పెట్టుకొని ప్రసంగాలు చేస్తూ ఉంటాం. కానీ వేదముల యొక్క ప్రామాణ్యాన్ని మనకు చూపించడానికి వచ్చింది. అది అందుకని వేదం రావాల్సి వచ్చింది. అందుకు వేదం రావాలంటే వేదం ఎవరు తేవాలా? బ్రహ్మగారి దగ్గర ఉంటుంది వేదం. బ్రహ్మగారి చేతిలో ఉంటుంది వేదం, పరంపరగా బ్రహ్మ నుంచి. ఆ బ్రహ్మ దగ్గర నుంచి బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్య, బ్రహ్మాదిభ్య అన్నారు. అక్కడి నుంచి ప్రారంభం. ఈ బ్రహ్మ రావాలిగా ముందు.
బ్రహ్మ వచ్చాడు. ఎట్లా వచ్చాడు? వాల్మీకి రభవత్ బ్రహ్మ. వాల్మీకి బ్రహ్మగా వచ్చాడు. ఈ బ్రహ్మగారు వేదాన్ని బయలుదేరదీశాడు. మరి వేదం రాశాడా? రాయలే. తస్య మహతో భూతస్య నిశ్వసితం యదృగ్వేద సామవేదో యజుర్వేద. అస్య మహతః భూతస్య నిశ్వసితం. పరమాత్మలో నుంచి నిత్య ప్రవాహ రూపమైన నిట్టూర్పు వలె వస్తుంది వేదం బయటికి. సూత సంహితాదులన్నీ స్పష్టంగా దీన్నే చూపిస్తాయి మనకు. ఆ ఉన్నదే బ్రహ్మ బ్రహ్మచ బ్రహ్మాచ బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మణ ప్రియ. విష్ణు సహస్రనామం. బ్రహ్మ బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మ. శబ్ద బ్రహ్మ వేదం. వేదం ఎవరు? నారాయణ స్వయం, భగవంతుడే. వేదం అంటే భగవంతుడండి. అది రాసిన పుస్తకం కాదు, అదొక మత గ్రంథం కాదు, అదో మనకేదో చెప్పే సూత్రం చెప్పేది కాదు. పరమాత్మే శబ్దరూపంగా వచ్చాడు. ఆ పరమాత్మ బ్రహ్మరూపమైనటువంటి వాల్మీకిలో నుంచి వేదవేద్యుడైన పరమ పురుషుణ్ణి చూపించడం కోసం రామాయణ రూపంగా వచ్చింది. వేదంలో ఏముంది అసలు? ఇందాక మనవి చేశా, స్థూలంగా విధి నిషేధం ఉన్నది. బాగా ఆలోచిస్తే వేదంలో ఏముంది? వేదంలో ఏముందో తెలియాలంటే, ఒక శరీరం మనిషి తెలియాలంటే ఐడెంటిఫికేషన్ కోసం శిరస్సు తెలియాలి. వేద శిరస్సు అన్నారు. వేదాంతం. ఆ వేదాంతం అనేటువంటి శిరస్సు ఏది చెప్పిందో అది వేదంలో ఉందన్నమాట. ఆ వేదాంతం ఏం చెప్పింది? అది ఏమి చెప్పిందో తెలియాలంటే భగవద్గీత చూస్తే తెలుస్తుంది. ఉపనిషత్సు, భగవద్గీత, ఉపనిషత్సు. భగవద్గీతలన్నీ కూడా ఉపనిషత్తులు అన్నారు. ఈ ఉపనిషత్తుల్లో ఏమున్నాయి? 3 భాగాలు ఉన్నాయి. కర్మ షట్కం, ఉపాసనా షట్కం, జ్ఞాన షట్కం. వేదంలో ఎంత చెప్పినా చెప్పింది ఏమిటి? 3 కర్మ 1, ఉపాసన 1, జ్ఞానం 1. బాగా విచారిస్తే 3 లేవు, 2 ఉన్నాయి అన్నారు కొందరు. కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే. ఒకటి కర్మ, మరొకటి బ్రహ్మ. ఇందులో ఉపాసన ఉంది, అందులో ఉపాసన ఉంది. ఉపాసన అంటే భక్తి. కేవల భక్తి, కర్మ మిశ్రా భక్తి, జ్ఞాన మిశ్రా భక్తి అని రకరకాలు చెప్పారు దీన్ని. ఇక్కడ కర్మ, ఉపాసన, జ్ఞానం 3 6 18 అధ్యాయాలు. ఈ 3 భాగాలే చెప్పింది వేదం కూడా. వేదమంతా ఏం చెప్పిందయ్యా అంటే, వేదాంతములు, వేద శిరస్సులు మీరు సృష్టిస్తే 3 ఉన్నాయి అందులో. ఆ 3 చూపించింది. ఆ 3 కనుక చూపిస్తే ఈ రామాయణం వేదం అవుతుంది. వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు. వేదము యొక్క ఉపబృంహణం చేయటం కోసం తాను తయారు చేసినటువంటి, సంపుడి చేసినటువంటి వేదాన్ని శిష్యులైన కుశలములకు పాఠం చెప్పాడు. ఎందుకని? వేద ఉపబృంహణార్థాయ. వేదముల చేత ప్రతిపాద్యమైన వస్తువే, సత్యజ్ఞానానంద రూపమైన వస్తువే సగుణంగా, సాకారంగా, ఆజాను లంబ పీవర బాహుదండాలతో, విశాల కమనీయ రమణీయ నేత్రాలతో, విశాల వక్షస్థలంతో, సుందరాతి సుందర మదన మోహన పురుషమోహన దివ్య స్వరూపంగా రామచంద్ర ప్రభువుగా వచ్చారు. సమస్త వేదముల చేత కొనియాడబడేటువంటి వస్తువే శివ విష్ణు రూపంగా చిత్రించబడ్డది లోకంలో. రా అంటే విష్ణువు, మా అంటే శివుడు. రశ్చ ఆశ్చ ఆహ రాహ తాన్ అమయతీతి రామ. రా అంటే శివుడు, ఆ అంటే విష్ణువు, ఆ అంటే బ్రహ్మ. అకారో వాసుదేవ స్యాత్ ఆకార బ్రహ్మణి స్మృత అని.
బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మక విలాసం చూపిస్తున్నటువంటి వస్తువు ఒక్కటే. అది మీరు ఏ పేరుతో పెట్టండి, ఎలా పిలవండి, ఆ వస్తువు పరమాత్మ స్వరూపం. అదే వస్తువు శ్రీరామచంద్ర స్వరూపం. పరులకే గాని దైవమనుభావము మా రఘురామమూర్తికి ఏ నరుడనటన్న భావమే మనమున అయ్యభిమానముంటచే నరునకుదార జీవన మహత్వము ఇంతయనుగ్రహించే తానెరుగునే మునుపెన్నడు ఇట్టి కృపా సహిష్ణుతల్. ఈ దయ ఏమి దయ? దయాసాగరుడు అన్నారు. రామావతారమే కరుణకు స్వరూపం. అనేక అవతారాలున్నాయి పరులకు. తా నరుడనరన్న భావమే మనంబున అయి అభిమానం ఉంటచే నరునకుదార జీవన మహత్వము ఇంత అనుగ్రహించే తా నెరుగునే దైవమేని మునుపెన్నడు ఇట్టి కృపా సహిష్ణుతల్. కృష్ణయ్య వచ్చాడు, అందరికీ బోధ చేశాడు. కానీ ఆయన ఎవరికి ఇన్సూరెన్స్ పెట్టలే, రక్షణ చేయలే. ఆయన చేతిలో రక్షణ 5గురికే, పాండవులకి. ఈయన అలాగాదే కాకి, గద్ద, పిశాచం, రాక్షసుడు యొక్క చెల్లెలు ఎవరెవ్వరు కృపాసహికున్నారో కారు కరుణకు పాత్రులైన వారు. అందుకే శ్రీరామ రక్ష, శ్రీకృష్ణ రక్ష లేదు. ఇలా సమస్త భూతములయందు దివ్యాతి దివ్యమైన కరుణారసస్వరూపం. పరమాత్మే కరుణారస వరుణాలయ అంటారు. కరుణ అనే రసం అంటే రసోమై సహా నీరు. దీనికి సముద్రం పరమాత్మ. నిష్కారణ కరుణావుపేతుడు. సమస్త భూతములయందు కరుణ. ఇది శ్రీరామ స్వరూపం. రామ అంటే చాలు ఐశ్వర్యం రామపూజనాత్, తచ్చరిత్రము చరిత్రాయ, తస్య నామ విముక్తయే. రాముణ్ణి స్మరిస్తే 3 ఉపయోగాలు. ఆయన్ని పూజించాలి. వాళ్ళ ముందు రాముని యొక్క పూజ జరిగే తరువాత మనం కార్యక్రమంలోకి వస్తాం. ఆయన పూజిస్తే ఏమొస్తుందన్నారు? ఐశ్వర్యం. అఖండ ఐశ్వర్యం ఇవ్వాలంటే రాముడే ఇవ్వాలి. రావణాసురుడు చావకుండానే పరిత్యక్త భయాలంక మిత్రానిచ ధనానిచ భవద్గతంచ మే రాజ్యం అని కాళ్ళ మీద పడ్డాడు విభీషణుడు వచ్చి. అరే లక్ష్మణ, బిందెతో సముద్రం నుంచి నీళ్లు తేరా, వీడికి లంకా పట్టాభిషేకం చేస్తామన్నారు. రావణుడు చావలేదు, యుద్ధం జరగలేదు. ఆ లంక ఎవరికి వస్తుందో తెలియదు. తన దగ్గర ఆశ్రయించిన వాడికి మరుక్షణం ఐశ్వర్యం రావాలి. ఇది శ్రీరామ వ్రతం. అయ్యో రామభక్తులు ఐశ్వర్యం పొందలేదండి అన్నారు కొందరు. ఎవరు? త్యాగయ్యకు ఐశ్వర్యం లేదు పాపం, ఉపాదానమే. గోపన్నకు ఐశ్వర్యం లేదు, పోతన్నకు అంతకంటే లేదు. మరి మీరు పరమరామ భక్తులన్నారు, కానీ మీరు మొదటిది ఆశ్రయించలే. తస్య నామ విముక్తయే, మోక్షం కోసం. శ్రీ రఘురామ చారుతుల సీదళధామ శబక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాభిరామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. సమస్తమైనటువంటి భూతాలను రక్షించేటువంటి పరమ కరుణాస్వరూపంగా తారక నామ. కాశీలో మరణిస్తే వాడు మోక్షం పొందుతాడు. ఎలా పొందుతాడన్నారు? తస్య రుద్ర తారకం వ్యాచష్టే అథర్వ శిఖోపనిషత్తు. అతని చెవులో విశ్వేశ్వరుడు రామతారకం ఉపదేశిస్తాడు. అందుకే మీరు కాశీ వెళ్ళి చూడండి, శివ 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 అండెవడు తెల్లవారుజాము నుంచి గంగకి వెళ్ళి మునిగొస్తూ వీరు వారు అనకుండా సర్వజాతులు, సర్వవర్గాలు, సర్వవర్ణాలు రామ్ రామ్ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్
సంతతం శ్రీరామ నామస్మరణ జరగాలంటే కాశీలోనే చూడాలి. మీరు రామస్మరణ ఎంత చేస్తే అంత శివుడికి ఆనందం. మా శివానందమూర్తి గారికి ఆనందం రామస్మరణలో. ఇది వ్రతం. ఏటా కూడా శ్రీరామ నవమి మహోత్సవం జరుగుతున్నదంటే శివుడే రాముడిని చెప్పగలడు. ఒక్కడికే తెలుసన్నారు రాముడి తత్వం, శివుడికే తెలుసు. రామతత్వం తెలిసిన వారు ఎవరన్నారు? అందరిలో శివుడు అన్నారు. అందుకే ఆ శివుడేనన్నారు హనుమంతుడిని కూడా. అటువంటి పరమశివుని యొక్క స్వరూపం ఆ రామ తారకం. ఆ చివర భాగంలో తస్య నామ విముక్తయే. రోజు పూజ చేశారనుకోండి, శ్రీరామార్చన చేశారు, విభీషణ సుగ్రీవాదుల వలె అఖండ ఐశ్వర్య సామ్రాజ్య వైభవాలు పొందుతారు. లేదండి రోజు రామాయణం చదువుకుంటాం, ఎవరైనా చెబుతూ ఉంటే వింటాం, అదేమిటన్నారు? తచ్చరిత్రము చరిత్రాయ. రామాయణం చదివితే నీ క్యారెక్టర్ బాగుపడుతుందన్నారు. నువ్వు మానవ లోకంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, గురువుని ఎలా చూడాలి. రామాయణం బాగా చదివామండి, నాన్నగారికి నామం పెడతామంటే అది రామాయణం కాదు, భీమాయణం భామాయణం చదివి ఉంటావు. రామాయణం చదివితే పితృభక్తి రావాలి, రామాయణం చదివితే సోదర వాత్సల్యం రావాలి, రామాయణం చదివితే ఏకపత్రి వ్రతం రావాలి. ఎమియో నీళ్ళల నేల చూపెదవు మాకు, ఇంకేమియుంకోరమెక్కువ, ఏది ఒక మారు చూపగదే మా గోదావరి తీర పంచవటి పర్ణకుటీర వాసముని వేషము, ఏకపత్రి వ్రతస్తవనీయము ప్రసన్న రాఘవము సీతాలక్ష్మణోపేతము. 3 రకాలుగా మీరు రామాయణం చూడండి, కర్మ, భక్తి, జ్ఞానం. ఇంకో 3 రకాలుగా చూడండి, మీ క్యారెక్టర్ బాగుపడటం, మీ జీవితంలో ఏం చెయ్యాలో. చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామి ఇలా సంకటం వచ్చింది ఏం చెయ్యాలి? రామాయణం తీయవయ్యా, రాముడు ఏం చేశాడో చూడు, నువ్వు వచ్చేయి. ఆయన చెట్టు తాడు నుంచి వారిని కొట్టే నువ్వు కొట్టు కావాలంటే. అది నీకు అధర్మంగా కదా, తప్పది, అది పరమధర్మం కనుక చేశాడు. ఆయన ఏమి చేశాడు చూడండి. 16వ ఏట పెళ్లి చేసుకున్నాడు. 16 ఏళ్ల దాకా స్టడీస్ చేశాడు బాగా. మనకు ఆ సామెత ఉంది, 20 విద్య 30 ధనం అని, నైజాం సామెత. 20 ఏళ్ల లోపలే చదివింది ఏదన్నా ఉంటే చదువుట. ఆ పైందంతా చదువుకు నైసీలు పెట్టడం కానీ చదువు కాదు. 30 ధనం. 30 ఏళ్లలో ఏం సంపాదిస్తాడో వాడి సంపాదన ధోరణి అర్థమైపోతుందిట. ఆ పైన దాన్ని డెవలప్ చేసుకోవడమే కానీ కొత్త ఫీల్డు, కొత్త వ్యవహారం, కొత్తగా వాడు సంపాదించేది ఉండదని ఒక మోటు సామెత అనుకోండి. ఇది ఒక రకంగా. అలాగే స్వామి చూపించాడు చక్కగా. 16 ఏళ్ళు. 16 ఏళ్ల తరువాత మీకు మనవి చేస్తున్న 16 ఏళ్ళంటే లోపల బిలో 27. సీతమ్మతో కాపురం అయోధ్యాయాం 12 వర్షాలు, 12 సంవత్సరాలు కాపురం చేశాడు హాయిగా సుఖంగా. ఏవయ్యా సీతతో రావుడు కలిసి ఉన్నాడా అంటారు వీళ్ళ తలకాయ. వీళ్ళు గలవట్లే, ఏడవట్లే, సర్వీస్ అంతా అమెరికాలో చూస్తూ పెళ్ళాం ఈ ఊళ్ళో ఉంటుంది. వాడికి డాలరే పెళ్ళాం. వీళ్ళకేం తెలుసండి పెళ్ళాం ఏమిటో మొగుడేమిటో? రాముడికి తెలుసు. రామస్య హృదయం వేత్తి సీతాయాశ్చ పునఃపునః. అలా ఒక్కసారి చూస్తే ఆ సంగతి ఆయనకు తెలుసుట, ఆయన సంగతి ఈయనకు తెలుసుట.
మనం మొత్తుకున్నావంటే ఇంట్లో చెవుడు మేళాలు వినపడవు సావు. వాడు చెప్పినా వీడికి తెలియదు, ముగుడు మాట వెళ్ళాలని తెలియదు. రామలక్ష్మణుడు సీతారాములు కాదండోయ్. ప్రపంచంలో దంపతులంటే ఇద్దరే. మొదటి దంపతులు ఎవరు? సనాతనులైన ఉమామహేశులను. మొదటి దాంపత్యం పార్వతీ పరమేశ్వరుడిది. ఎంత కష్ట సమయమైనా అమ్మగారిని అట్లా చూడండి, ఆయన ఏమి చెప్పేవాడు కాదు. పంతులు గారు ఊరికే డాన్సర్ పైనే అమ్మగారి వైపు చూసి ఆయన రైట్ అన్నారు అయిపోయింది. మగవాడికి గౌరవం ఇవ్వాలి కానీ, ఇందాక వారు అన్నారు స్త్రీలకు ప్రాముఖ్యత విషయం. మొదటి నుంచి మన సమాజంలో స్త్రీలకే ప్రాముఖ్యత అండి. నేను చెబుతున్నా, పురుషుడికి ప్రాముఖ్యతే లేదు. పురుషుడు మొదలు జీరే. స్త్రీణాం చ చిత్తం పురుషస్య భాగ్యం. పెద్దలు చెప్పారు, ఇందుట్లో అబద్ధం లేదు. సీత జోలికి వెళ్ళకపోతే రావణాసురుడు ఇంకా 10 కల్పాలు బతికేవాడు. ద్రౌపది యొక్క వస్త్రాలు ఊడచకపోతే కౌరవులు చాలా ఏళ్లు బతికేవాడు. ఆడదాని జోలుకి వెళ్ళి అధోగతి పాలైనారు వాళ్ళు. కాబట్టి ఇందులో అసలు శక్తి ఎవరు? ఆమె మా జానకిని చెట్టబట్టి సీమంతుడవైరావు త్యాగరాజస్వామి అంటాడు. భక్తులకు తెలుసు ఈ మర్మం. క్షీర సముద్రం మదించారు, హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం ఎవరూ భరించలేకపోయినారు. సామాన్యంగా రారండి ఈయన సుప్రీంకోర్టు శివుడంటే. అన్ని కోర్టుల్లో రద్దయిన తర్వాత వస్తారు ఇక్కడికి. ఇది వచ్చారంటే ఇది ఫైనల్ తీర్పే. అయ్యా, వాళ్ళు క్షీరసముద్రం మదించేటప్పుడు వాటాలు వేసుకున్నారు, పెద్ద ఛార్జ్ షీట్లన్నీ. మొదటి బహుమతి ఎవడు తీసుకోవాలి, రెండోది ఎవడు తీసుకోవాలి, మాది కొంచెం సెకండ్లో పడేయండి, మాది 3లో పడేయండి, లిస్టులో ఎక్కించుకున్నారంతా. వివాహాల్లో ఘనాపాట్లు సంభావనకు ఎక్కించుకున్నట్టు. తీరా చూస్తే అది మొట్టమొదల హాలాహలం వచ్చింది. భయంకరమైన మంటలు, విషజ్వాలలు. అప్పుడు గుడ్డోళ్ళ పెట్టారు. అసలు లిస్టులోకే పిలవని వాడు ఉన్నాడు శంకరుడు, ఆయన మహానుభావుడు మౌని. ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. స్వామి, ఇది మీరే ఏదైనా చెయ్యాలన్నారు. ఆయన చూడండి వీళ్ళ మాట విని అట్టా ఒకసారి చూసేట అరగంటితో ఆ పెళ్ళాం వైపు. ఆ పార్వతి, పరాశక్తి, జగన్మాత, హేమవతి అలా చూసేటప్పటికే ఆ చూపులో కనిపెట్టి స్వామి మీరు భరించకపోతే ఎవరు భరిస్తారన్నది. అంతే, ఆ విషయాన్ని తాగేశాడే. అహో తవ తాటంక మహిమ శంకర భగవత్పాదులు అంటారు. ఏమండి, తల్లికి బిడ్డల మీద ఉండే అనురాగం అపారం. బిడ్డల మీద ఉన్నటువంటి వాత్సల్యం ఉన్నదే వాళ్ళని కాపాడటానికి అంత తాపత్రయపడుతుంది తల్లి. భర్తను విషం తాగమన్నది అమ్మవారు, ఆమె నిజమైన తల్లి అంటే. ఆ భర్త అలా చూడగానే అర్థమైంది భార్య యొక్క లక్షణం. అలాగే మా సీతమ్మను చూస్తే రామయ్యకు అర్థమవుతుంది. అది దాంపత్యం అంటే. వాళ్ళు కలిసి ఉన్నదెన్నాళ్ళు, విడి ఉన్నదెన్నాళ్ళని. 12 మాసాలు అరణ్యంలో రావణాసురుడు అపహరించాడు. నిండు గర్భవతిగా ఉన్న సీతమ్మను పంపించారు. 12వ ఏట కుశలవులు వచ్చి రామాయణం పారాయణ చేశారు. అంతే, సీతావతార సమాప్తయింది. ఇక్కడ 12 ఏళ్ళు, వృద్ధాప్యంలో 12 ఏళ్ళు, ఏడాది మధ్యలో ఇది సీతారాముల వియోగకాలం. కలిసి ఉన్నదెన్నాళ్ళని. రామయ్య రాజ్యం చేసింది 11,000 సంవత్సరాలు. 11,000లో 12 డిస్కౌంట్ చేయండి. ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు, ఎన్నాళ్ళు విడి ఉన్నారు. మనం ఆఫీసుల్లో ఎన్నాళ్ళు గడుపుతున్నాం, ఇంటి దగ్గర పెళ్ళాం దగ్గర ఎన్నాళ్ళు గడుపుతున్నాం చూడండి. మరి ఇంకా విదేశాలకు పోయేవారైతే అంతా జీరో. ఏడాదికి 2 సార్లు వస్తాడు వాడు ఇక్కడికి. ఒకసారి రావాలంటే 2 లక్షలు అంటాడు. ఏమొస్తాడు వాడు?
వాడు డబ్బులు సంపాదిస్తే చాలనుకుంటారు వీరు. ఇదే దాంపత్యం, అదే దాంపత్యం. గృహస్థ ఎలా ఉండాలి, దాంపత్యం ఎలా ఉండాలి చూడండి. అన్నదమ్ములు ఎలా ఉండాలి. ఒక తమ్ముడు అన్నాడు, అన్నా అగ్నిము సంశమయత్వార్య సీతాచ భజతాం గుహాం. అగ్ని ఆర్పేయండి, సీతమ్మను గుహలో పెట్టేసేయండి, ఎందుకంటే భరతుడు వస్తున్నాడు, వీడు మనం చంపడానికి వస్తున్నాడు అన్నాడు లక్ష్మణుడు. అన్నదమ్ముల్లో అలా తేడా వస్తే జ్యేష్ఠ భ్రాత పితృసభ, తండ్రి వలె నడవాలి కొడుకైన వాడు. చిన్న మంతరింపు చేశాడు. లక్ష్మణ, ఇప్పుడు నాకు అర్థమైందిరా, నాకు రాజ్యం పోతే నువ్వెందుకు కోప్పడ్డావో అర్థమైంది. నేను రాజును అవుతే నువ్వు యువరాజు అవుతావని అనుకున్నావు, నేను కాకపోవటంలో నీకు ఆశాభంగం అయింది. వాడు వస్తున్నాడు కదా, రేపు భరతుడిని రాజ్యం ఇవ్వరా లక్ష్మణుడి కంట. సరే అంటాడు. బాఢమిచ్చేమ వచ్చతి. దాంతో దిగిపోయింది డోసు లక్ష్మణునికి. అన్నదమ్ముల్లో తేడా వచ్చినప్పుడు పెద్ద అన్న ఎలా సర్దాలి, కుటుంబాన్ని ఎలా రక్షించాలి, తండ్రి కోరిక వచ్చినప్పుడు తీర్చవలసిన వాడు పెద్దన్న చిన్న అన్న, ఇవన్నీ చూపించారు. మీరు బాగా విస్తృతంగా చూడండి. స్నేహితుడితో ఎలా ఉండాలి, శత్రు ప్రతీకారం ఎలా ఉండాలి, మిత్రుడి దగ్గర ఎలా నడవాలి, ఆశ్రయించిన వాడిని ఎలా చూడాలి, సమస్తము కూడా ఇందులో కర్మ, భక్తి, జ్ఞానం మూడు కూడా ఉన్నాయి. వేద ప్రాచేత సాదాసీత్. చివర ఒక్క మాట చెబుతా, నేను ఎక్కువ మాట్లాడాలని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నా, క్షమించండి. ఇక్కడ గురువుగారి శక్తి, మీ యొక్క ఆదరం, అవే నడిపిస్తున్నాయి, వేరే కాదు. ఒక చాకలి వాడు తాగేదో మాట్లాడాడు. ఆ మాటలకి పెళ్ళాన్ని వదిలిపెట్టాడు. ఏమండి వీడే ఇది ధర్మమేనా, ఇదే ఆయనకు భార్య మీద ప్రేమ అని మనకు చాలా మంది అడుగుతారు. మా స్వాతి ప్రశ్నలు అవి వస్తుంటాయి. సాధారణంగా అనిపిస్తుంది వాళ్ళకు రాముడి యొక్క మంచి లక్షణాలు ఏమి కనపడవు, ఇలాంటివి కనపడతాయి. ఇక్కడ ధర్మం రెండు రకాలు. ఇక్కడ రాముడు సీతను అరణ్యానికి పంపించడం భర్తగా భార్య ధర్మం కాదు. ఆమె భార్యే, ఈయన భర్తే. ఎట్లా భార్యను వెళ్ళగొట్టాడండి అరణ్యానికి, అశ్వమేధాలు చేశాడు, బంగార ప్రతిభ పెట్టుకో చేశాడు సీతని. సీతే పనికి రాకపోతే దాని ప్రతిభ ఎట్టా పనికి వస్తుందండి. కాబట్టి సీతయే అర్ధాంగి. సర్వదా సీత తనతో ఉన్నట్లే. నువ్వు బయట ఉండు, లోపలుండు, భార్యలో భర్త ఉంటుంది. అర్థోవా ఏష ఆత్మన యత్పత్రి తన్మిథునం. చక్కగా మంత్రవర్గం చెబుతుంది. ఏదైతే భార్య ఉన్నదో సగం అర్ధాంగి అన్నారు. అందుకే అవి జాయింట్ పాలసీ, ఇది వేరు కాదు. కాబట్టి ఆమె అరణ్యంలో ఉన్నా ఈయన కుమారుల భట్టు తంత్ర వ్యాప్తికల్లో మీమాంసా శాస్త్రంలో విచారిస్తాడు చక్కగా. అందుకే శాస్త్రాలన్నీ తెలియాలి, పురాణాలు తెలియాలంటే. ఇక్కడ భర్తగా భార్యను వదిలిపెట్టలే. ఇంకేమిటన్నారు ఆయన, ఇంకోటి ఉంది, రాజధర్మం ఉన్నది. రాజధర్మంలో భార్యను వదిలాడు. భండన భీముడు ఆప్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూడ కోదండ కళ ప్రచండ బుధ తాండవర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచును. గడగట్టి భేరికా దండ 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 నినదమ్ములు అజాండము నిండ వచ్చగ సాటదను. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఆ గోపన్న గారికి రామచంద్ర దాశరథి అన్నా భద్రగిరి అంటే గాని ఆనందం ఉండదు. పుట్టింది అయోధ్యలో, వెళ్ళింది లంకకు, తిరిగాడు మన ప్రాంతం కూడా. కానీ మనకు ఆరాధ్య వస్తువు ఎవరంటే రామయ్య. రామా అంటే హృదయం కదులుతుంది. బండన భీముడు ఆర్తజన బాంధవుడు,
ఉజ్వల బాణ తూణ కోదండ కళ ప్రచండ ముదతండమవర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు. వంకాయ వంటి కూరయు పంకజముఖ సీత వంటి భామామణియు లంకేశు వంటి లంకాధిప వైరి వంటి రాజును గలడా. చాటు భవిత్వం కవులు. లంకాధిప వైరి వంటి రాజు. రాజు అంటే రాముడే. కేవలం రామాయణం 6 కాండల కోసం రాలే, 11,000 సంవత్సరాల కోసం వచ్చింది. ఎందుకని ఇవాళకి మనకు ఆదర్శము రామరాజ్యం. కోరదగింది రామరాజ్యం. రామరాజు అంటే సమస్త ధర్మ పరిపాలకుడు. రాజు ఎలా ఉండాలి ముందు? ఇప్పుడు రకరకాలు ఆ బిల్లు ఈ బిల్లు, లోక్పాల్ ఆ పాల్ ఈ పాల్, అన్ని పాళ్ళు వాళ్ళవి, పాపాల పాలు మంది అంటున్నది గవర్నమెంటు. కాదు కాదు, కష్టం నీది, ప్రజలది సుఖం. నువ్వు అరణ్యానికి వెళ్ళు, కందమూలాలు తిను, బాధపడు, ప్రజల్ని రక్షించు. రాముణ్ణి వదలలేక దశరథ పరిపాలనలో ఉన్న అయోధ్య నగర ప్రజలందరూ వెళ్ళిపోయినారు. తమసా నదీ తీరం దగ్గర చెట్టుకు పుట్టకు గుట్టకు మెట్టకు పడున్నారు వరుసగా రాత్రిళ్ళు. అర్ధరాత్రి లేచారు రామచంద్రమూర్తి. నాయనా లక్ష్మణ, ఆ సుమంత్రుడిని రథాన్ని పోనిచ్చి ఇటు పోనివరా, ఈ గరికలో నుంచి గడ్డిలో నుంచి పోని తర్వాత ఇటు తిప్పుకోరమ్మన్నాడు. అటు పోనిచ్చి ఆ రథాన్ని ఇటు తిప్పి ఇక్కడ తానెక్కి రథాన్ని వెళ్ళాడంటే రామయ్య అటు వెళ్ళాడనుకోని వీరంతా తెల్లవారు లేచి వెళ్ళారు. ఏడుస్తూ మనకు లాభం లేదు లేని కొంపకు చేరారు. ఏ విధంగానైనా ప్రజలకు సుఖం ఇవ్వాలి, కష్ట నష్టాలు వస్తే తాను బాధ్యత వహించాలి. ఇది రాజు యొక్క నిజమైన మాట. ఇదే చూపించాడు. ఎవడో తాగినవాడు, ఎవడ్రా అన్నది తాగినవాడా, చాకలివాడా, మరొకడా, విలేజ్ వాడా, సివిలైజేషన్ లేనివాడా అక్కర్లే. ఎవడైనా అన్నాడు, మనం భరించాలి. అన్నదానికి సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. నువ్వు ఆ బాధ్యత వహించలేకపోతే తొలగిపో. నేను ప్రభువునన్నావు, ప్రభువుగా ఉండదలిచావు, ఉన్నావు. ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా ఈ బాధ్యత వహించాలి. ఇది లోకానికి రామయ్య చూపించాడు. పెళ్ళాన్ని వదిలాడు, పిల్లల్ని వదిలాడు, ఐశ్వర్యం వదిలాడు, భోగం వదిలాడు, సర్వం వదిలాడు. ఇది రాజధర్మ పరిపాలన. సమస్త ధర్మ స్వరూపాన్ని చూపించడం, భగవద్ధర్మ విచారణ చూపించడం, వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఈ సందేశాల కోసం వచ్చిన వేదమే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. రామాయణ రూపంగా వేదం వచ్చిందని మనం ఈనాడు ఆ ఒక్క విషయం మీద మాట్లాడుకుందామని ఆ సద్గురువుల యొక్క ప్రేరణ, రామచంద్రుని యొక్క ఇచ్ఛ వచ్చింది. మీ అందరికీ కృతజ్ఞతలు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణార్థయే.